ప్లీజ్ మీరు దయచేసి మాధవరావు మీరు అడిగినట్టు మధ్యలో నేను చెప్పాలని పూర్తిగా చెప్పలేకుండా బ్రేక్ చేస్తున్నారు అధ్యక్ష. చెప్పి పూర్తయిన తర్వాత మీరు సమాధానం చెప్పడం నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. మేము ఎందుకంటే పోర్టు మాకు 75 సంవత్సరాల కళ మా నియోజకవర్గానికి కాబట్టి మేము మాట్లాడుతున్నాం ప్రతిసారి కూడా. ఏమధ్యక్ష ఎట్లా కాదు నేను ఎందుకు పోర్టు విషయం తీసుకొచ్చానంటే అరే పోర్టు విషయం ఎందుకు వచ్చిందంటే వద్దండి ఎంఎస్ఎంఈ క్వశ్చన్ గురించి మాట్లాడండి అధ్యక్ష. నేను అడుగుతుంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలు రావాలంటే ఎలా వస్తాయి అధ్యక్ష? దానికి మౌలిక వస్తువులు కావాలి, పోర్టు కావాలి, ఎయిర్పోర్ట్ కావాలి, అన్ని కావాలి అధ్యక్ష. అవన్నీ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు దీని వల్ల అడుగుతున్నా నేను. మేము పోర్టు గురించి మాట్లాడట్లేదు. పోర్టు ఆగిపోతే మా ఏరియాలో ఒక్క ఇండస్ట్రీ కూడా రాదు. నేను గట్టిగా చెప్తాను అధ్యక్ష. ఈ రోజు ఇండోసోల్ వచ్చిందంటే కేవలం పోర్టు వచ్చింది కాబట్టి ఇండోసోల్ వచ్చింది. రేపు మీ పెట్రోకెమికల్ గాడి ఎలా వస్తుంది? పోర్టు లేకుండా ఎన్ని వస్తాయా? మీరు దయచేసి మేము అడిగే క్వశ్చన్ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మీరు ఇంటరప్ట్ చేయండి, లేకపోతే సమాధానం చెప్పండి. కానీ ప్రధానికంటే మాకు పోర్టుకి అన్ని ముడిపడి ఉన్నాయి అధ్యక్ష. మా ప్రాంతం కరువు ప్రాంతం. 30,000 మంది అధ్యక్ష, 30,000 మంది ఉపాధి లేక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై పై మా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. 30,000 మంది ఊరలు పెట్టిపోయారు అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి. అయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వస్తాయనే మేము పోర్టులు తీసుకొచ్చాం. మా దగ్గర ఇంకా ఎంఎస్ఎంఈలకి అధ్యక్ష 12,000 ఎకరాలు భూమి మా నియోజకవర్గంలో, మా పక్క కనిగిరి నియోజకవర్గం ఉంది అధ్యక్ష. అది రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు మంత్రి గారు మాట్లాడినప్పుడు మీరు కాదు కూర్చోండి అధ్యక్ష. మంత్రి గారికి అవకాశం ఇస్తాం, మీరు కూర్చోండి అధ్యక్ష. మంత్రి గారు సార్ 1 మినిట్ చెప్పండి అధ్యక్ష. రామాయపట్నం పోర్టు ఆయన కళ నా కళ కాదు అధ్యక్ష. ఇది భారతదేశ సమగ్ర భౌగోళిక స్వరూపంలోనే అనేక పోర్టులు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వదిలి వెళ్ళిపోయేటప్పుడు మనకిచ్చిపోయిన సంపద అధ్యక్ష. చెన్నపట్నం దగ్గర నుంచి అలాగే ఇవాళ శ్రీకాకుళం, ఒరిస్సా వరకు అనేక పోర్టులు వచ్చాయి అధ్యక్ష. అందులో రామాయపట్నం పోర్టు కూడా ఒకటి. మీరు ఎందుకు చేయలేకపోయారు అధ్యక్ష? 5 సంవత్సరాలు ఏం చేశారు అధ్యక్ష? రామాయపట్నం పోర్టు గురించి నేను చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష. నా జిల్లా అది. దయచేసి మీరు వింటే రామాయపట్నం మీరేం చేశామో మేమేం చేస్తున్నామో చెప్పండి సార్. రామాయపట్నం పోర్టు విషయంలో ఆనాడు ఒక నిర్ణయం తీసుకుని రామాయపట్నం పోర్ట్ అనేటువంటిది ఒక కంపెనీ వాళ్ళకి ఇచ్చి పనులు మొదలు పెట్టమంటే గత ప్రభుత్వం వచ్చి విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన బంధువర్గానికి ఈ యొక్క పోర్టులు కట్టబెట్టే ప్రయత్నం చేశారు బలవంతంగా చేస్తే మళ్ళీ ప్రభుత్వం వచ్చాక మార్పు జరిగి మళ్ళీ ఇవాళ ఒరిజినల్ కాంట్రాక్టర్లు ఎవరో తీసుకొచ్చి పనులు మొదలు పెట్టించాం అధ్యక్ష. పనులు జరుగుతున్నాయి. నేను మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి గారు మేమందరం వెళ్ళాం. ఆ రోజు గౌరవ సభ్యులు రాలా, మేమందరం అధికారులు అందరం కలిసి వెళ్ళాం. ఇవాళ బీపీసీఎల్ ప్రాజెక్ట్ 70-80 వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్ ఎవరు తెచ్చారు అధ్యక్ష? ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా? ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు కాదా అధ్యక్ష? ఇండోసాల్ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఎవరు తెచ్చారు అధ్యక్ష? ఇండోసాల్ ప్రాజెక్ట్ కూడా ఇవాళ మేము వచ్చిన తర్వాత వచ్చింది అధ్యక్ష. దాదాపు 50-60 వేల కోట్ల రూపాయలు ఇండోసాల్ ప్రాజెక్ట్. మరి గౌరవ సభ్యులు వారు ఏదో తెచ్చాం, మేమేదో ఆపేశాం, మేమేదో దాంట్లో సంపాదించుకుంటాం. ఏం సంపాదించారు? సంపాదించుకునే ప్రయత్నం మీరు చేసి మీరు విఫలమై రామాయపట్నం పోర్టు మూలబడిపోతే ఇవాళ మేము ద్వారాలు తెరిచి మళ్ళీ రామాయపట్నం పోర్టును కొనసాగిస్తున్నాం అధ్యక్ష. ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు దగదర్తి ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేస్తే మేమిద్దరం వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన శిలాఫలకం చూసి మళ్ళీ ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారిని అడిగి మళ్ళీ దగదర్తి ఎయిర్పోర్ట్ కి మళ్ళీ ఆ ఫైల్ మళ్ళీ పైకి తీసుకొచ్చాం అధ్యక్ష. ఇవాళ మేము ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే వారు ఏం మాట్లాడతారు అధ్యక్ష? మంత్రి గారు మాట్లాడతారు. ఆయన
ఆయన నెల్లూరు జిల్లా మంత్రి గారు ఆయన. కూర్చోమని మీరు మాట్లాడాలి అయితే. ఆయన నెల్లూరు జిల్లా ఆయన, మా సభ్యులు, మా గౌరవ సభ్యులు అప్పుడప్పుడు ప్లానింగ్ బోర్డు మీటింగ్ లో కనబడి వెళ్ళిపోతుంటారు. ఆయన మామూలుగా వచ్చి రోజువారీ అభివృద్ధి కార్యక్రమాల్లో మాతో పాల్పంచుకుంటే మాకు బాగుంటది. శాసన మండలి జరిగే ఏం మాట్లాడుతున్నారు మీరు? కనబడితే ఎట్లా బాగా మాట్లాడే ఇది సరైన విధానం కాదు. ఏంటిది మాట్లాడుతున్నాడు కదా. ఆయన అడిగినటువంటి ప్రశ్న ఎంఎస్ఎంఈది. మీరు ఎంఎస్ఎంఈకి జవాబు చెప్తున్నారు మా మంత్రి గారు. చెప్పనివ్వండి, కూర్చోండి. ఆయన ప్రశ్న మంత్రి గారు అయిపోయింది, ఆయన కూర్చోండి. జవాబు చెప్తారు. మంత్రి గారు మళ్ళీ ఎట్లా అడుగుతారు ఊరికే? మంత్రి గారు కూర్చోండి. ఈరోజు రామాయపట్నం పోర్టు గురించి గౌరవ సభ్యులు సబ్జెక్ట్ ఎత్తారు. ఎంఎస్ఎంఈ రావు, లేకపోతే పోర్టులు వెళ్ళిపోతే ఉద్యోగ అవకాశాలు పోతాయి సార్. నేను ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. గత ప్రభుత్వంలో 2019లో 23,000 కోట్లు హైయెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ మిల్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 1,00,000 ఎకరాల్లో రైతులకి సుబాబులు సాగు చేసే దాంతో పాటు వెనక్కి కొని బైబ్యాక్ కొనే విధంగా రైతులకు ఉపాధి కల్పించే ఆ పరిశ్రమని వీళ్ళు వాటాలు అడిగి, ఈ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత వాటాలు అడిగి ఆ పరిశ్రమ ఇండోనేషియా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ మహారాష్ట్రలో పంపి ఒక రైతులకు ఉపాధి కూడా కల్పించారు. అది ఆ రోజు ఏమైందో చెప్పి కూడా తెలుసుకోవాలని సబ్జెక్ట్ లోకి రండి. అధ్యక్ష, నేను ఎంఎస్ఎంఈల గురించే మాట్లాడుతా ఉన్నాను. నేను డిబేట్ అవ్వలేదు. కానీ నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, మాకు పోర్ట్ ఎందుకంటే మీరు మళ్ళీ మాట్లాడతారు సార్. పోర్ట్ రాకపోతే మాకు ఇండస్ట్రీస్ రావని చెప్పబోతే వాళ్ళు దాన్ని డిబేట్ చేసేసి ఈయన పోర్టు గురించి ఆయన పేపర్ లో పోర్టులు తీసుకొచ్చి చూపించారు కదా సార్. మీరు అడిగిన ఎంఎస్ఎంఈ ప్రోత్సాహాలు అవి వివరాలు అడిగారు. దాని మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి. ఎంఎస్ఎంఈలు రావాలి అంటే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వ విధానాలు ఏం తీసుకున్నారని అడుగుతున్నాం అధ్యక్ష. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఏది గతంలో 5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్టర్ అయ్యారు, ఎన్ని జిఎస్టీలు రిజిస్టర్ అయ్యారు, ఎన్ని కంపెనీలు వచ్చినాయని మేము క్లియర్ గా అడిగాము. కానీ ఆయన 2019 24